ఆగస్టు 15కు బాబూజీని పెట్టాలా, జనవరి 26కు అంబేద్కర్ని పెట్టాలా, అది కంపల్సరీ. మళ్ళీ మిగతా ఎవరినైనా పెట్టచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకొక నలుగురిని పెడదామని. ఎంత అయిన మంది పెట్టాను. జనవరి 26కు అంబేద్కర్. జనగణమన జయ హే జయ హే జయ హే జయ 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 హే. చెప్పండి, ఏమన్నా మాట్లాడతారా? నేనే మాట్లాడను. మాట్లాడండి నరసింహుడి గారు, మాట్లాడండి అమ్మా. ఓకే ఓకే. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒకటి, ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈరోజు మనం స్వేచ్ఛావాయువు పీలుస్తున్నాం. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు మనం ఒక పండుగ, అంటే స్వేచ్ఛావాయువు పీల్చేదానికి అవకాశం కల్పించినటువంటి ఆ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో పాత్ర ఉంటుంది. సో తను పుట్టిన ఊరికి, తనున్న రాష్ట్రానికి, తనున్న దేశానికి తన వంతు కృషిగా మన పాత్ర ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, జననం మనది కాదు, మరణం మంది కాదు, మధ్యలో ఉండే ప్రయాణమే మంది. సో ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఈ దేశంలో కనీసం అనువంతైనా సరే దేశాభివృద్ధి కోసం మన పాత్ర మనం చేస్తున్నామనే సాటిస్ఫాక్షన్ కానీ, చిత్తశుద్ధి కానీ, లేదంటే స్పృహ మేరకు సక్రమంగా పనిచేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళందరికీ మనం ఇస్తున్నటువంటి కృతజ్ఞతలు ఏమైనా ఉందంటే, దేశాభివృద్ధిలో మన వంతు కృషిగా మనము అకుంఠిత దీక్షతో మనం చేస్తున్న పనిని చాలా క్రమశిక్షణతో, దీక్షతో పూర్తి చేయడం, తద్వారా మన వైపు నుంచి మన స్పృహ మేరకు తప్పులు లేకుండా దేశాభివృద్ధిలో తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ఉదాహరణకు ఒక జిల్లా ప్రగతి సాధించాలంటే కింద నుంచి ఒక అటెండర్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ అటెండర్ కూడా ఎంతో ఈ దేశాభివృద్ధిలో తోడ్పాటు అందించినట్టు. కారణం, ఒక అధికారి ముందు అవ్వాలి అంటే, నడవాలి అంటే ఒక అటెండర్ ముందు వచ్చి అతనికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నేను అనేది ఏమంటే, ఉదాహరణకు ఒక యంత్రాన్ని తీసుకుంటే 10 రూపాయల బోల్ట్ ఉంటుంది. 10 రూపాయల బోల్ట్ పోతే ఒక పక్కన పడేస్తారు ఆ మిషన్. ఇది ఎక్కడో చెన్నైకి పోవాలి, లేదంటే బాంబేకి పోవాలి, ఆ బోల్ట్ వస్తే తప్ప మిషన్ తిరిగి పని. అంటే 10 రూపాయల బోల్ట్ లేకపోతే పనిచేయదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధి అనే యంత్రంలో ప్రతి ఒక్కరూ కీలకం. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే అదే అభివృద్ధి. కాబట్టి మన అమరవీరులకు మనం ఇచ్చే కృతజ్ఞత, వారు సాధించినటువంటి ఈ స్వాతంత్రానికి ఒక అర్థం. కాబట్టి అందరం కూడా ఈ రోజు నుంచి 80వ స్వాతంత్ర సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అకుంఠిత దీక్షతో పనిచేసి
మన వంతు కృషిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో పాల్గొంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.